ఏదో చిన్న చిన్నవి చేశాడు అనుకున్నాను, ఆయన ఆశ్చర్యపోతున్నాడు. మమ్మల్ని నిందించే ముందు జరిగినవి తెలుసుకోండి, అన్నీ తెలిసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద విమర్శించడం సరికాదని చెప్పి అనిల్ కుమార్ గారికి తెలియజేస్తున్నా. మరొక విషయం చెప్పారు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంపెనీలు పెట్టారు, ఈ జిల్లాలో ఆయన తప్పితే ఇంకెవరు ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు, వ్యాపారం చేయకూడదని. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబం ఎప్పటి నుంచి మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు? వాళ్ళ తండ్రి వేమిరెడ్డి కోటారెడ్డి గారు 50 సంవత్సరాల ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం నుంచి మైన్లు కొనుక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తండ్రి దగ్గర వేమిరెడ్డి కోటారెడ్డి గారి దగ్గర మైన్లు కొనుక్కొని మైనింగ్ చేసిన పరిస్థితి. అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు. 50 సంవత్సరాలకు పైగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో మైనింగ్ గనుల వ్యాపారం చేసిన కుటుంబం వేమిరెడ్డి కుటుంబం. ఎప్పుడు వదులుకున్నాడు ఆయన వ్యాపారాలన్నీ? 10 సంవత్సరాల క్రితం మొత్తం ఉన్న మైనింగ్ వ్యాపారాలన్నీ, ఉన్న మైన్స్ అన్నీ అమ్మేశాడు ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన ఏమన్నా మైనింగ్ కొత్తగా ఏమన్నా వచ్చాడా? భారతదేశం అంతా మైనింగ్ చేస్తున్నాడు ఆయన. ఇండోనేషియాలో చేస్తున్నాడు, ఆఫ్రికాలో చేస్తున్నాడు. ఆయన వృత్తే మైనింగ్. 35 సంవత్సరాలు 1991 నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనింగ్ వ్యాపారంలో ఉన్నాడు ఆయన. ఆయనకి ఇప్పుడేంది? అనిల్ కుమార్ యాదవ్ పుట్టడానికి 10 సంవత్సరాల ముందే వాళ్ళ కుటుంబం మైనింగ్ వ్యాపారంలో ఉంది. సో నిన్న ఆయన 2 కంపెనీల పేర్లు బయట పెట్టాడు. లక్ష్మీ క్వార్ట్జ్, అదేమో డాక్యుమెంట్ ఎక్కడైనా దొరకద్ది, మంచిదే. ప్రతిపక్షంలో మీరు ఆ పేపర్లు తీసి ఈ లక్ష్మీ క్వార్ట్జ్ వేమిరెడ్డి